టాలీ అనేది కంప్యూటర్ ఎయిడెడ్ అకౌంట్స్లో ఒక పవర్ఫుల్ అప్లికేషన్. ఈ టాలీ వల్ల మన అకౌంట్స్ని చాలా సింపుల్గా చేయవచ్చు. టాలీ ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనకి కంపెనీ ఇన్ఫో వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ కంపెనీ అన్నట్లయితే మనకి ఉన్న కంపెనీస్ వస్తాయి. కానీ మనం ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కనుక ఒక కొత్త కంపెనీని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అందుకోసం మళ్ళీ మనం ఎస్కేప్ ప్రెస్ చేసినట్లయితే కంపెనీ క్రియేషన్ మెనూకి వస్తుంది. ఇక్కడ క్రియేట్ కంపెనీ ఆప్షన్ని చూజ్ చేసినట్లయితే మనకి ఈ కంపెనీ క్రియేషన్ విండో వస్తుంది. ఇక్కడ అక్కడ అడిగిన ఇన్ఫర్మేషన్ అంటే కంపెనీ నేమ్, కంపెనీ యొక్క మెయిలింగ్ నేమ్, కంపెనీ యొక్క మెయిలింగ్ అడ్రస్, నెక్స్ట్ కంపెనీ యొక్క కాంటాక్ట్ నెంబర్, ఫోన్ నెంబర్, ఫ్యాక్స్, వెబ్సైట్ ఎట్సెట్రా, ఇవన్నీ 1 by 1 అక్కడ అడిగిన వివరాల ప్రకారం మనము మెన్షన్ చేయాలి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఎక్కువ కావాలి అన్నట్లయితే మనం ఎంటర్ చేసినట్లయితే అడ్రస్ ట్యాక్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇంకా నేను శాంపిల్గా ఒక కంపెనీ అడ్రస్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. తర్వాత కంట్రీ సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీ మనం ఇండియాకి సెలెక్ట్ చేసుకుంటాం. దాని తర్వాత కింద కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయడం జరుగుతుంది. టెలిఫోన్ నెంబర్, ల్యాండ్ నెంబర్, ఫ్యాక్స్ ఎట్సెట్రా. ఇలా మొత్తం అక్కడ అడిగిన వివరాలను ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఇంపార్టెంట్గా ఇవ్వాల్సింది ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అని ఉంటుంది చూసారా. ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏది ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనకి April 1st నుంచి స్టార్ట్ అవుతుంది కనుక April 1st ఇస్తాం. అక్కడ బుక్స్ బిగినింగ్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లో తర్వాత ఒక రోజు చూసుకొని ఆ రోజుని బుక్స్ స్టార్ట్ చేస్తారు కనుక డేట్ ఏదైతే అది మెన్షన్ చేయండి. దాని తర్వాత టాలీ వ్యాలిడ్ పాస్వర్డ్, ఆ వ్యాలిడ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకి ఆ కంపెనీ నేమ్ కనిపిస్తుంది. ఓకే, అది ఆప్షన్లో వదిలిపెట్టేసండి. ఇక్కడ మనకి యూజర్స్ ఎవరు, ఆ యూజర్ పేరేంటి, వాళ్ళకి యూజర్ నేమ్ యొక్క పాస్వర్డ్ ఏంటి అనేవి మనము మెన్షన్ చేయాలి. దాని తర్వాత కింద ఆడిట్ ఫీచర్స్ కావాలని అడుగుతున్నాం. కావాల్సి వచ్చినట్లయితే వేస్తానండి. టాలీ ఆడిట్ ఫీచర్స్ అని ఇన్బిల్ట్ ఆడిటర్ ఉంటుంది టాలీలో, అది ఎనేబుల్ అవుతుంది అన్నమాట. ఓకే, దాని నుంచి కిందకు వచ్చినట్లయితే కరెన్సీ అనమాట. సో మనం ఏ కరెన్సీ వాడుతున్నాము, ఎన్ని డెసిమల్స్ వాడుతున్నాము, అట్లా డీటెయిల్స్ అన్నీ కరెన్సీ సింబల్ ప్రిఫిక్స్ చేయాలా, పోస్ట్ ఫిక్స్ చేయాలా, ఇట్లాంటివన్నీ మనం మెన్షన్ చేస్తుంటాం అనమాట. సో ఈ వివరాలన్నీ ఇచ్చిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎట్ ద ఎండింగ్ అలా ఎంటర్ ప్రెస్ చేస్తూ వచ్చినట్లయితే ఎండింగ్కి వచ్చిన తర్వాత యాక్సెప్ట్ అని అడుగుతుంది. ఎస్, మళ్ళీ ఇంకోసారి ఎంటర్ ప్రెస్ చేస్తే కంపెనీ క్రియేట్ అవుతుంది. ఇందాక మనం ఏదైతే యూజర్ నేమ్ ఇచ్చామో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చినట్లయితే మనం కంపెనీ ఇన్ఫోలోకి ఎంటర్ అవుతాం. సో కంపెనీని ఎలా మెయింటైన్ చేయాలో నెక్స్ట్ లెసన్స్ చూద్దాం.